ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే 86,000 కోట్ల రూపాయలను అప్పుగా చూపిస్తుంది విద్యుత్ శాఖ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. 5 ఏళ్లలో ఉచిత విద్యుత్ కోసం 42,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. 26,000 కోట్ల రూపాయలతో యాదాద్రి పవర్ ప్లాంట్ 6 నుంచి 25,000 కోట్ల రూపాయలకు 6 నుంచి 25కు పెరిగినటువంటి 400 kV సబ్స్టేషన్లు ఉన్నాయి. 51 నుంచి 103కు పెరిగినాయి 220 kV సబ్స్టేషన్లు. 176 నుంచి 250కి పెరిగినాయి 132 kV సబ్స్టేషన్లు. 2,138 నుంచి 3,250కి పెరిగినాయి 3311 kV సబ్స్టేషన్లు. ఇవన్నీ అంటే తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే ఈ రోజున 18,567 మెగావాట్ల ఉత్పత్తికి సామర్థ్యం పెరిగింది. ఈ సామర్థ్యం పెరిగినటువంటి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సబ్స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా ఎసెట్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున 26,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్లాంట్లు ఇవన్నీ నిర్మించారనుకుంటే ఈ రోజు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇవే కొత్త ఇప్పుడు వేయాలంటే 52,000 కోట్ల రూపాయలు అయింది. సో దాన్ని ఆ రకంగా ఎందుకు చూడట్లేదు అనేది ప్రశ్న. నేను అదే ప్రశ్న అంట. మీరు చెప్పిన లెక్క మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఏం జరిగింది చెప్పమంటే మీరు మీకున్న అంటే మీరు గోపిరాజు గారికి ఉన్న ఫోర్కాస్టు ప్రభాకర్ గారికి లేకపోయాయని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు నివేదిక అడిగారు, ఇప్పుడు మీరు లెక్కలతో సహా చెప్తారు. నిజంగా లెక్కలే కరెక్ట్ అయితే ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర బరాబర్ ఉంటాయి 100%. ఆయన అదే ఆయన దగ్గరే కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్లు రఘుమారెడ్డి కూడా ఇప్పుడు రఘుమారెడ్డి గారిని ఎందుకు పిలవలే? రఘుమారెడ్డి గారు కూడా దానికి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రికి దగ్గరున్న వ్యక్తి కదా, ఇంకా ఆయన ఎందుకు పిలవలే? కానీ అవినీతి పరుడు కాడు అనుకుందాం జరిసేపటికి ఐఏఎస్ ఆఫీసర్. కానీ మీరు గోపిరాజు గారి దగ్గరనే ఇంత పటిష్టమైన సమాచారం ఉందంటే ప్రభాకర్ రావు గారి దగ్గర సమాచారాన్ని ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద పెట్టమంటే ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద పెట్టకుండా రాజీనామా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంతే. నేను అప్పు చేసిన విషయాన్ని కానీ ప్రభుత్వం మేము 16,000 కోట్ల రూపాయల డిస్కమ్లకి ఇంత బాకాయి ఉంది అని చెప్పడం ఏ డిస్కమ్లో ఉన్నది. ఇప్పుడు ఒకటి జర్నల్గా మనం డిస్కషన్ చేసినైతే 2014 అంటే తెలంగాణ ఇచ్చే రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండే, ఇలా 5 లక్షల కోట్ల దరిద్ర రాష్ట్రంగా ఎందుకు తీర్చబడ్డది? దాని లెక్కలే అడుగుతున్నాం. ఏ రకంగా మీరు ఎవరికి ఖర్చు పెట్టిర్రు, ఏ డిస్కుము ఎంత ఖర్చు పెట్టిర్రు, ఇప్పుడు మనం కొన్నది ఎంత, నిల్వ ఎంత ఉంది, మనం ఎవరికి ఎంత అమ్మినాం, దాని లెక్కలు చెప్పమంటే రాజీనామా చేస్తా అంటే ఇదెక్కడి కష్టం గోపిరాజు గారు? లెక్కలే అడిగినాం. వాళ్ళని మీద డైరెక్ట్ ఛార్జ్ షీట్ చేసి అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అధికారిని పిలిస్తే రావాలి కదా, రాకుండా ఇంట్లో కూర్చొని నేను రాలేను మరి సీఎం గారు మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న ఆరోగ్యము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అప్పుడే కొలాప్స్ అయిపోయిందా? అంటే మనము మన యొక్క ఇన్ఎఫిషియన్సీ డోంట్ త్రో అదర్స్ అంటే మన యొక్క బలహీనతను ఎదుటోళ్ళ మీద వేయొద్దనేది నా అభిప్రాయం. మీరు ఇంత సీనియర్ ఆఫీసర్లు ఉండి జనార్దన్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ చేశారు, ఇంత సీనియర్ ఆఫీసర్, ఇంత అనుభవం ఉన్నది, దాంట్లో అంటే కరెంటు విద్యుత్ సంస్థలో పండిపోయారు వీళ్ళంతా. రఘుమారెడ్డి గారు కానీ ప్రభాకర్ వీళ్ళు పండిపోయిన వాళ్ళ దగ్గర తెరిచిన పుస్తకం లేకుండా కదా, తెలిసిన పుస్తకం లేకుండా నీకు వివరాలు అడిగితేనే రాజీనామా చేసి నేను ఇంట్లో కూర్చుంటే సమీక్షా సమావేశానికి రాకపోవడం గల కారణం మీరు ఒక్కటి చెప్పాలి. ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. సీఎం గారు, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు వీళ్ళందరూ సమీక్ష సమావేశం. ఈయనకు ప్రత్యేకంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఏముంటుంది? మొన్నటి దాకా లేని కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా? నీ లెక్కలు చూపించవలసి గ్యాప్ వచ్చిందా? నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి గ్యాప్ వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఏమో తలవారు తీసుకొని ఊరేస్తానులే కదా. నీకు ఏం జరిగింది ఆ సంస్థల డిస్కులో ఏం జరిగింది? ఇంత అప్పు ఎందుకు అయింది? ఇన్ని లక్షల కోట్ల రూపాయల బిల్లులు ఎట్లా ఇచ్చిర్రు? మీరు కొన్నది ఎంత, తీసుకున్నది ఎంత? మీరు నిజంగా రూపాయి తీసుకుంటే రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెడితే తప్పు లేదు. మీరు తీసుకున్నది రూపాయి కానీ 20 రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రజాధనం ఎక్కడ పోయిందో లెక్క చెప్పంటే రాజీనామాలకే కాబట్టి అదేవిధంగా టిఎస్ జనార్దన్ రెడ్డి గారు కూడా అదే బాటపడి. కానీ వీళ్ళిద్దరు చేసిన పని ఏమేంటంటే ఎవరైతే సిన్సియారిటీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు వీళ్ళు కలంకం తీసుకొచ్చడంలో ఎలాంటి అతిశక్తి లేదు. నేను దాన్ని ఇప్పటికీ నేను కరెక్ట్ ఆ మాట మీద నిలబడి ఉంటా. ఎందుకు మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు పనిచేస్తలేరండి? ఇలా కేంద్రంలోని కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన అమ్రపాలి నేను సీఎం గారిని కలవగానే ఆమె గవర్నమెంట్ మారింది కాబట్టి గత ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు గురైంది, అందుకనే కేంద్ర సర్వీసులకు వెళ్ళింది, మళ్ళీ వచ్చింది గవర్నమెంట్ మారింది. వచ్చిన ఆమె గౌరవించింది కదా రాష్ట్ర ప్రభుత్వము. స్మితా సబర్వాల్ రాకుండా గౌరవించినాం కదా.
జయేష్ రంజన్ మరి నిజంగా ఐటీ శాఖ మీద రివ్యూ పెట్టి చెప్తే జయేష్ రంజన్ కూడా ముద్దాయి నిలబడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి పరిణామమే వస్తే, అలాంటి ఒక ఆరోపణలే వస్తే ఐటీ మీద జయేష్ రంజన్ గారు వచ్చి ఒక కాగితం ఇచ్చి సార్ గిది జరిగింది, గిది అన్యాయం జరిగింది, ఇది జరిగింది, ఆ రోజు మన మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేయవలసి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్తేనే చేస్తారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తేనే ప్రభాకర్ రావు గారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళే చాలామంది మనం జైలుకు కూడా పోయారు. ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వాలు చెప్పినటువంటి పనులు చేస్తే అడ్డగోలుకి ఎవరైనా సరే శిక్షార్హులు కావాల్సింది. చాలా మంది కేసులు ఎదుర్కొన్నారు, చాలా మంది కేసులు ఎదుర్కొంటూ శ్రీలక్ష్మి ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.